వనస్థలిపురంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. పెద్దలు అన్యతగా భావించొద్దు. మరి మన పెద్దలకి అర్జెంట్ వెళ్ళేది ఉంది కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సత్యంబాయి జరసేపుండిగా 11వ జాతీయ చేనేత ఉత్సవాన్ని జరుపుకుంటున్న నేతన్నలకందరికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ల వారీగా గ్రామాల వారీగా సొసైటీల వారీగా నాకు తెలిసి ఈరోజు ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మన సంఘాలు సొసైటీలు అన్నీ కోట్లాది మంది ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దీని అధ్యక్షులు పెద్దలు రఘురామ్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులకు వచ్చినటువంటి చిరంజీవులు గారు, పెద్దలు స్వామన్న, సత్యం గారు, మా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, నరసింహ గారు, నరసింహరావు గారు మా మిత్రులు, అదేవిధంగా జగదీష్ గారు, రాములు గారు, జ్ఞానేశ్వర్ గారు, ప్రభాకర్ గారు, నరేందర్ గారు, దశరథ్ గారు, శ్రీనివాస్ గారు, సంధ్యారాణి గారు, భారతమ్మ గారు, పద్మారెడ్డి గారు, అందరికీ మనోహర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ చేనేత దినోత్సవం అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా కూడా అది కాలే. కానీ మొదలుపెట్టింది మాత్రం ఇంతకుముందు మా చిరంజీవి గారు చెప్పినట్టుగా వెంకన్న గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మనం. రెండవది, మనం ఎవరు మాట్లాడినా కూడు గుడ్డ నీడ, ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుకుంటాం. అంటే గుడ్డను అందించి సంస్కారాన్ని ఇచ్చిన మనిషికి అన్ని జీవాల కంటే కూడా ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి దాని కారకులు చేనేత కార్మికులు. మూడవది, దీని మీద కోటాను కోట్ల మంది ఒకప్పుడు వ్యవసాయం తర్వాత ఈ రంగంలో కోటాను కోట్ల మంది వృత్తిలో నిమగ్నమై ఉండేది. ఇంకా కోట్ల మందికి ఆనాడు గుడ్డ అందించాలంటే ఈ రంగంలో అంత సంఖ్యలో ఉంటే తప్ప సాధ్యం కాలే.